భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధం విషయంలో భారతదేశంలో కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే IC-814 విమానం హైజాక్, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మహిళలపై నిర్బంధం, ఈ చర్య చట్టాలు, ఈ విషయాల్లో తాలిబన్లని ఒక రాక్షసులుగా చూసినటువంటి భారతీయులు ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధాన్ని కూడా ఆ విధంగానే చూస్తున్నారు. అయితే ఇప్పుడు భౌగోళిక పరిస్థితులు మారాయి. ఆ విధంగానే పాకిస్తాన్ కూడా అనుకుంది, భారత్ ఎప్పటికీ తాలిబన్లతో సంబంధాలు పెట్టుకోదు, స్నేహం చెయ్యదు, ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తాయనే ఉద్దేశంతో. కానీ నిన్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, అలాగే ఆమీర్ ఖాన్ ముత్తకి భారతదేశంలో పర్యటించడం, జయశంకర్ గారు మాట్లాడడం, ఇవన్నీ చూసినటువంటి పాకిస్తాన్కి అసలు బుర్ర గిర్రం తిరిగేసింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ సంబంధాలు పెట్టుకోదు అనుకున్నాం కదా, అలాంటిది ఇప్పుడు సంబంధాలు పెట్టుకోవడంతో పాటు వాణిజ్య సంబంధాలు కూడా నిలుపుతోంది. అక్కడ ఎంబీసీని మూసేసింది కదా, తాలిబాన్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎంబీసీ అయితే క్లోజ్ చేసాం, తర్వాత ఇప్పుడు దాన్ని తెరుస్తున్నాం అనమాట. ఇంతకు ముందు తాలిబాన్లు కాకుండా అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ $3 బిలియన్ పెట్టుబడి పెట్టాం. ఆ దేశ పార్లమెంట్ కి 9 కోట్ల రూపాయలు కూడా సహాయం చేశాం. ఇలా ఎన్నో సహాయాలు చేసింది భారతదేశం. తాలిబాన్లు మాత్రం మనం దగ్గరకు రానివ్వలేదు. కానీ ఈసారి మాత్రం తాలిబాన్లలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు 2019 నుంచే తాలిబాన్లలో ఒక మార్పు వచ్చింది. నరేంద్ర మోదీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఉగ్రవాదులను కూడా ఇంతకు ముందులాగా రానివ్వడం లేదు వాళ్ళ దేశానికి. ముఖ్యంగా మన దేశం మీద దాడులు చేసినటువంటి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థల్ని తరిమి తోలేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు విషయంలో విపరీతమైనటువంటి దాడులు, దానికి TTP బాగా ఇచ్చిపడేస్తుంది పాకిస్తాన్కి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం సపోర్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి చాలా అవసరం. అలాగే మారుతున్న భౌగోళిక పరిస్థితులు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి అతి వల్ల మనకు కూడా ఆఫ్ఘనిస్తాన్తో చాలా అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా సంబంధాలు అయితే నెరపుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఎవరూ కూడా దౌత్య సంబంధాలు లేదా భౌగోళిక సంబంధాలు లేదా గ్లోబల్ రాజకీయాల్లో చూడాలి తప్ప మన దేశంలోనో లేకపోతే ఏదో వ్యక్తిగతంగానో ఇలా చూడడానికి లేదు. ఇక మహిళలు సరియా చట్టం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, అది అంతర్గత సమస్య, మనకు సంబంధం లేదు. భౌగోళికంగా మాత్రం మనం పాకిస్తాన్ లాంటి దేశాన్ని అణచివేయాలంటే మనం ఇదే చేయాలి. చైనా కూడా ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర అవుతుంది, పాకిస్తాన్ని దగ్గర తీసుకుంది, బంగ్లాదేశ్ని దగ్గర తీసుకుంటుంది. ఇలా అన్ని చుట్టుపక్కల దేశాలన్నీ తీసుకుంటుంటే మరి మనకి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయో ఆలోచించాలి. కాబట్టి ఇదంతా కూడా గ్లోబలైజేషన్లో భాగమే. అయితే పాకిస్తాన్ ఊహించలేకపోయింది ఈ సంబంధాలు ఇలా పెట్టుకుంటుందని. పాకిస్తాన్ ఊహించుకోలేక ఇప్పుడు ఉడికిపోతుంది, అది ఏం చేయాలో అర్థం కాక.